తీసుకొస్తాయి. ఆలోచనలు సక్రమంగా పెట్టుకోవాలి. ఎక్కడా కూడా మనం నెగిటివ్ థాట్స్ రానివ్వకూడదు. ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ మన మధ్యలో వస్తుంటాయి పోతుంటాయి. మనం మాత్రం స్థిరంగా ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఈ శరీరం శాశ్వతం కాదు, కానీ లోన ఉన్నటువంటి ఆత్మ శాశ్వతం. మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే, భగవంతుడినే. ఈశ్వర సర్వభూతానం. మీలో మీలో చూసుకున్నప్పుడే మనం అద్భుతాలు సాధించగలుగుతాం. మన ముఖం వేరు, శరీరం వేరు, అవయవాలు వేరు, కానీ లోనున్న ఆత్మ మాత్రం మన అందరిది ఒకటే. అది భగవంతుడి ఆత్మ, మీ ఆత్మ, నా ఆత్మ కూడా ఒకటే. ఇంకెవరన్నా ఏమన్నా సందేహాలనే కాదు, ఏదైనా తెలుసుకోవాలన్నా అడగచ్చు. అది డౌట్గానే అనుకోవద్దు. ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా అడగచ్చు. బాబా మైక్ ఇవ్వండి. నాడుని స్పందించి మనకు శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఆనందం ఉంటుంది. ఎందుకంటే మేము భజన కళాకారులు కాబట్టి అది మాకు తెలిసిన విషయం. అయితే నవేద భక్తి మార్గాల్లో మరి సంకీర్తన, కలియుగంలో సంకీర్తన ద్వారా అత్యంత తొందరగా మోక్షం పొందుతామని చెప్పి అన్ని శాస్త్రాల్లో మరి చెప్పడం జరిగింది. అక్షర సత్యం అండి. అందుకనే మీరు అబ్జర్వ్ చేయండి, సత్సాయి బాబా గారి వారి ఆలయాలు, వారి యొక్క అన్ని చోట్ల కూడా నగర సంకీర్తన ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, మిస్ అవుతుంది. అయితే అందరికీ మంచిది. అయితే పూర్వం ఎక్కడ ఏ పల్లెటూరులో వెళ్ళినా రామ మందిరం, తప్పనిసరిగా రామ మందిరం ఉండేది. ఆ రామ మందిరంలో భజనతో పాటు మనందరం కలిసి ఒక సమ్మేళనంగా భజన చేస్తూ కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి ఒక వేదిక ఆ రామ మందిరంగా ఉండేది అన్నమాట. మరి మీకు తెలియదు కాదు. మరి ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇంతకుముందు కొన్ని అంటే ప్రభుత్వాలు తిరుపతి దేవస్థానం నుంచి భజన కోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భజనలు చేస్తూ ఆలయాల్లో భజనలు చేయించేది. కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అవి మరి చేయడం లేదన్నమాట. దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా కళాకారులు బ్రతికేవాళ్ళు, ఈ సాంప్రదాయం కూడా బ్రతికింది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఈ సాంప్రదాయము వెనకబడిపోతుంది. భజన అంటే ఎవరు రావడం లేదు. కాబట్టి ఈ ఆలయాల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరు ఎలాగే సుప్రీంకోర్టులో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ చట్టాన్ని, అంటే భజన అనే చట్టాన్ని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు మరి ఉండటం లేదన్నమాట. అది ఒక చట్టం చేయించి తప్పనిసరిగా ఆలయాల్లో భజన సాంప్రదాయాన్ని, వాళ్ళకి ఎంతోమంది కళాకారులు బ్రతికేవారు. ఇప్పుడు ఎవరు కళాకారులకి దగ్గర నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి నేను కూడా టీటీడీ కళాకారులు, నేను కూడా గాయకుడిని, కానీ మాకు ప్రోగ్రామ్సే లేవు. అంటే మాకు లేవని నేను చెప్పడం లేదు. మన సాంప్రదాయం వెనకబడిపోతుంది. మన భజన ద్వారా మనం ఏదైతే మనం ముక్తి మార్గం పొందుతామో అది లేకుండా రాబోయే రోజుల్లో లేకుండా అయిపోతుందేమో అని ఒక భయంతో మీరు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వానికి వినవించి ఆ భజన సాంప్రదాయాన్ని కొనసాగించిన టీటీడీ కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. గురుగారు, మీరు పెద్ద మనసుతో మరి ఎంతోమంది కళాకారులు బ్రతకడానికి మీరు మాకు సహకరిస్తారని కోరుతున్నాను. ఇప్పుడు గతంలో టీటీడీ ఇది నిర్వహించేదని చెప్తున్నారు కదా, ఏ సంవత్సరం నుంచి నిర్వహించేది మీకు ఏమైనా ఐడియా ఉందా? సుమారు నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు. మీరేం ధర్మ ప్రచార పరిషత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్. రైట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ముందుగా నా పని కంటే ముందు మీ పని ఏంటంటే, టు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ అని ఒక 50 రూపాయలు పోస్టులు తీసుకొని ఒక రిప్రజెంటేషన్, గతంలో ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీలో ఎప్పుడు స్థాపించారు, ఆ స్థాపించినప్పుడు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాగితాలు, అలాగే ఆ ప్రొసీడింగ్స్లో భాగంగా ప్రతి చోట దేవాలయాల్లో భజనలు ఇట్లా జరిగేవి, అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఈ పేపర్లన్నీ నాకు కావాలి అని ఫస్ట్ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అడగాలి. అప్పుడు వాళ్ళు ఒక ఆన్సర్ ఇస్తారు. అవన్నీ ఇస్తారు మీకు కాగితం. సపోజ్ ఆ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఎక్యులేట్ అథారిటీకి దాన్ని అప్లై చేయాలి. అప్పుడు కూడా ఇవ్వలేదండి. ఆ పైన అక్యులేట్ అథారిటీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు. అప్పుడు వాళ్ళు కాగితాలు ఖచ్చితంగా ఇవ్వమంటారు. అప్పుడు కూడా ఇవ్వలేదండి. అప్పుడు నా టైం వస్తుంది.
అప్పుడు నేను ఈ కాగితాలన్నీ తీసుకొని రిట్ ఫైల్ చేస్తాను. ఈ లోపల ఏం చేస్తారంటే మీరు రిప్రజెంటేషన్ పెడితే దీంతో పాటు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టే కాకుండా విడిగా ఒక రిప్రజెంటేషన్ రాయిస్తాను. నేను రాయించి నేను ఈఓ గారితో మాట్లాడతాను. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు టీటీడీ ఈఓ గారు వీళ్ళందరూ ఉంటారు. ఒకప్పుడు ఇలా ఉండేది, అది పెడితే బాగుంటుందని సూచన చేస్తూ మీరు పెట్టిన దానికి రికమెండ్ చేస్తూ నేను మాట్లాడటమే కాకుండా డిఫరెంట్ పీపుల్ కూడా మినిస్టర్స్తో కూడా వాళ్ళ దృష్టిలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. అప్పుడు ఆటోమేటిక్ ఇది మంచి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలని చేసేది. దీంట్లో పెద్ద నష్టమేమీ లేదు. కోట్ల రూపాయలు టీడీపీకి వస్తున్నాయి కాబట్టి ధర్మ ప్రచార పరిషత్తును పునరుద్ధరించండి అని అడుగుదాం మనం. వాళ్ళు అప్పుడు చేయలేదనుకోండి, అప్పుడు హైకోర్టులో రిట్ వేసి వాళ్ళనప్పుడు మినిమం ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళ టైంలో చేయలేదు, పబ్లిక్ బ్లాక్ సఫర్ అవుతున్నారు దీనివల్ల, కాబట్టి దీన్ని డైరెక్షన్ ఇవ్వండి, కన్సిడర్ చేయమని అప్పుడు డైరెక్షన్ పట్టుకొచ్చి ఇస్తాను నేను. అప్పుడు మనకి పని అవుతుంది. తప్పకుండా ఇది జరిగింది. ఇది ఒక టీటీడీ అనే కాదు, నా ఉద్దేశం ఏంటంటే దేవాలయ ధర్మాదాయ శాఖ వాళ్ళకు కూడా అంటే అన్ని ఆలయాల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అన్ని ఆలయాలు కూడా కూడా. అయితే ఈ లోపల ఏం చేయాలంటే ఈ లోపల వాటి మీద ఆధారపడకుండా కొంతమంది అయినా ముందుకు వచ్చి ఆ నగర సంకీర్తన మొదలు పెడితే ఇదిగో మీరు చేయొద్దు, మీరు మొదలు పెడుతున్నారు, ఇప్పుడన్నా మీరు చేయొద్దు ఇవ్వండి అడగడానికి ఉంటుంది. అంటే కొంతమంది కొంచెం స్టేబుల్గా ఉన్నవాళ్ళు, ఇబ్బందులు లేకుండా ఉన్నవాళ్ళు కొంత సమయం వెచ్చించి ఆ నగర సంకీర్తన మొదలుపెట్టినట్టయితే దీన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పడానికి నాకు ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది.